రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంకో 10 సంవత్సరాల వరకు తమ ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి విరవీగినటువంటి కేసీఆర్ ఇలా తాగి ఫామ్ హౌస్లో పడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు 12 నెలల కాలం అయిపోతూ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుండి కేసీఆర్ హాజరైంది కేవలం ఒకే ఒక రోజు. బడ్జెట్ సెషన్లో ఒకటే రోజు 1 గంట సేపు మాత్రమే హాజరు కావడం జరిగింది. అంటే ప్రజలు కట్టేటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి ప్రతిపక్ష నేత ఇవాళ పత్తా లేకుండా పోయిండు. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి గుండు సున్నాకి పరిమితం అయిపోవడం ఇంకా కేసీఆర్ను కలవరపెడుతున్నట్టుగానే అర్థమవుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంకేతాలు, ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి దానిపైన సమీక్షించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి ఓటమికి కేసీఆర్ కంటే కేటీఆర్ ప్రధానమైనటువంటి కారణం. ఖచ్చితంగా 100% కేటీఆర్ కారణం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి ఒక్క సభలో ఏదైతే రాష్ట్రంలో ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎన్నికలు ఉంటాయి అన్నటువంటి సందర్భం నుండి ప్రతి ఒక్క సభ దగ్గర వాళ్ళ నాయకులతోటే, వాళ్ళ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటే సీఎం అనేటువంటి నినాదాలని ప్రతి ఒక్క స్టేజ్ పైన కేటీఆర్ అనిపించుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ రాజపుత్రుడు కదా, రాజపుత్రుడు ఈయన చెప్పినట్టు చేయాలి కాబట్టి వాళ్ళు కూడా జీ హుజూర్ అని చెప్పేసి వాళ్ళు కూడా నినాదాలు ఇవ్వడం. కేసీఆర్ పక్కకు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కకు ఉన్నప్పటికీ కేటీఆర్ సీఎం అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడలేదా? చాలామంది మాట్లాడిళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల కాంచి మాట్లాడిళ్ళు. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తామని. చలో అక్కడ అసలైనటువంటి దెబ్బ పడ్డది బీఆర్ఎస్ పార్టీకి. అంటే నువ్వేమో ఉద్యమకారునిగా చావు నోట్ల తలకాయ పెట్టినా అని చెప్పేసి చెప్పేసరికి జనాలు నమ్మిళ్ళు. కానీ నువ్వు తలకాయనే పెట్టావు కానీ నీ కొడుకు కనీసం ఒక చేయి కూడా పెట్టలేదు కదా, నీ కొడుకుని ఎట్లా చేస్తావు అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్ని తిరస్కరించడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైలామాలో పడ్డది. ఒక పక్కన కేటీఆర్ పేరు చెప్తేనే చీదరించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేటీఆర్ కనుక పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా తిరస్కరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా 39 స్థానాలను ఇచ్చిన మొన్న, లాస్ట్ 9 స్థానాలు వస్తాయో లేవో కూడా తెలియదు. అందుకని చెప్పేసి కేటీఆర్ని తన నాయన అయినటువంటి కేసీఆర్ పక్కన పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి కేటీఆర్ని పక్కకు పెడితే ఎవరికి ఇస్తాడు? కేటీఆర్ను పక్కకు పెడితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించాలి? సరే, అధ్యక్ష బాధ్యతలు ఖచ్చితంగా చచ్చిపోయేంత వరకు ముసలాయనే ఉంటాడు అనుకోరు, అది వేరే విషయం. సో ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇప్పుడు నీకు చేత కాకుండా ఒక పక్కన తొంటి ఇరిగిపోయి నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయావు. మరి మీటింగ్లలో ఎవరు మాట్లాడాలి? ఈ అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి? కేసీఆర్, నీకు చేత కాకపోతే సపరేట్గా రాజీనామా చేసి ఇంట్లోనే పడుకో, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అది కళనో నిజమో అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే అసెంబ్లీ సమావేశాలు, బీఎస్సీ సమావేశాలు జరుగుతున్నాయో, ఈ బీఎస్సీ సమావేశాలకి హరీష్ రావు అటెండ్ అవుతూ ఉన్నాడు, కేటీఆర్ దూరంగా ఉంటా ఉన్నాడు. అసెంబ్లీకి హాజరవుతున్నప్పటికి కూడా బీఎస్సీ సమావేశాలకు హరీష్ రావు హాజరు కావడం వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా కేసీఆర్ యొక్క వ్యూహమే కనపడతా ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావుకి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా ఆయనకు అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికీ అసెంబ్లీలో చక్రం తిప్పేందుకు ఇక్కడ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. హరీష్ రావు పైన ఎనలేనటువంటి ప్రేమ ఇప్పుడే కేసీఆర్కి ఎందుకు పుట్టింది అంటే దీనిలో 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక పక్కన ఇప్పుడే ప్రచారంలో ఉంది, సొంత దుకాణం ఓపెన్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది రానున్నటువంటి రోజులలో హరీష్ రావు అనేది. రెండోది బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అనేది హరీష్ రావు
వెళ్ళబోతా ఉన్నాడన్నటువంటి వార్తలు చాలా రావడం జరిగింది. చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. అందుకని చెప్పేసి కొత్త దుకాణమా లేకపోతుంటే బీజేపీ పార్టీతోట హరీష్ రావు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వెళ్లకుండా ఉండేందుకు ఇలా ఏదైతే ఒక కుక్క గర్గ ఒక బొక్కాష్ ఎట్లయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హరీష్ రావుకి ఈ యొక్క పదవిని అప్పగించేటువంటి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. రెండవ విషయం వచ్చినట్టయితే ఉంటే కేటీఆర్ పైన జనాలు నమ్మట్లేదు. కవితనే ఇంకా అసలే నమ్మరు. సారా దందాలో అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి కవితను మనం చూస్తూ ఉన్నాం కదా. నిన్న ఇవాళ శాసన మండలిలో చూస్తూ ఉన్నాం. ఆమెను నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. ఆమె మొహంలో కూడా ఆ కళ పోయింది. రాజకీయపరమైనటువంటి కళ అంతా అయిపోయింది. ఆమెను నమ్మేటువంటి పరిస్థితి లేదు. బిడ్డ చూస్తే ఆ విధంగా అయిపోయింది. కొడుకు పరిస్థితులను పాతాళానికి పార్టీని నాశనం చేసిండు. ఇక ఉన్నది ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు పైన ఇప్పుడు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చాలా హరీష్ రావుని నమ్ముతూ ఉన్నారు. సో హరీష్ రావు నేతృత్వంలోనే పార్టీ ముందుకు పోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో పడుకొని అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని చెప్పేసి అన్ని సంబంధించినటువంటి అంశాలనైనా హరీష్ రావుకి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఇప్పటికే ఆ ఇంట్లో కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, తన్నీరు కుటుంబంలో ఇప్పటికే కొంత అలజడులు జరుగుతున్నటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పదవుల పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన అన్ని విషయాలలో కేటీఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. కేటీఆర్ చేపట్టి ఇప్పటికే పార్టీ పరువు పోయింది, పార్టీ ప్రతిష్టత దిగజారిపోయింది, పార్టీ బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ ఎన్ని రోజులు మాట్లాడకుండా ఇంట్లో ఉంటే అంత పార్టీకి మంచిది అన్నటువంటి అభిప్రాయాన్ని హరీష్ రావు చెప్పినట్టుగా అర్థమవుతూ ఉంది. అందుకని చెప్పేసి హరీష్ రావుని కేసీఆరే ముందుకు తోలేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో చూద్దాం మరి హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ యొక్క వ్యూహం మరి రేపు ఫలిస్తుందా లేదన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది.